హలో ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కుమార్. మనం ఈరోజు మన పాలిటీలోని మన గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి మనం పాలిటీలోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్ గురించి సంబంధించిన కోర్స్ మనం ఈరోజు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ కోర్సులో వచ్చేసి ముఖ్యంగా మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చరు, సో కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, షెడ్యూల్స్ అంటే ఏమిటి, మనకి అందులో ఆర్టికల్స్ అంటే ఏమిటి, ఓకే, తర్వాత అమెండ్మెంట్స్, సో అవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ యొక్క స్వరూపాన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే చాలామంది స్టూడెంట్స్ మనకి ఇబ్బంది పడేది ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ మనకి ఈ ఆర్టికల్స్ ఏవేవి ఇంపార్టెంటు, సో వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే డౌట్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. సో వాటికి కూడా నేను దీని మీద ఒక సిరీస్, దీని తర్వాత నెక్స్ట్ లెక్చర్స్లో మనం అదే సిరీస్ కంటిన్యూ చేయబోతున్నాము. సో మనం ఫస్ట్ దీంట్లో ఈ టాపిక్లో వచ్చేసి మన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఫ్యాక్ట్స్తోని మనము ఈ టాపిక్ని మనం మొదలు పెడదాం. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్లో మన ఫ్యాక్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకునే ప్రయత్నము మనం ఈ లెక్చర్లో చేద్దాము. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసండి, హూ ప్రపోజ్ ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ఓకే అండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే మనకి రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి ఒక సభ అనుకోవచ్చు, లేకపోతే ఒక బాడీ, ఓకే, ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చండి. సో అటువంటి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనకి ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి పేరు ఏంటి? సో ఈ వ్యక్తి పేరు వచ్చి ఆన్సర్ అండి ఎంఎన్ రాయ్ అండి. ఎంఎన్ రాయ్ అంటే మనబేంద్రనాథ్ రాయ్, ఇతని ఫుల్ పేరు. సో ఇతను మనకు ఒక వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఒక రెవల్యూషనరీ. ఇతను మనకి డిసెంబర్ 1934లో మనకి కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగిందండి. సో ఎంఎన్ రాయ్ ఇస్ ద ఆన్సర్. సో ఇది మనకి ఈ ఎంఎన్ రాయ్ సంబంధించి మరికొన్ని ప్రశ్నలు కూడా మనకి గ్రూప్ 2 వచ్చే అవకాశం ఉంది. సో ఇతని గురించి మరికొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే, మన భారతదేశంలోని సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిగా మనకి స్థాపించిన వ్యక్తి కూడా ఎంఎన్ రాయ్. ఇతను ఈ పార్టీని అరౌండ్ 1920 ఆ టైంలో మనకి మెక్సికోలో సిపిఐ పార్టీని స్థాపించారు. ఓకే, ఇతను ఒక పార్టీని కూడా హెడ్ చేశారండి, దాని పేరు రాడికల్ డెమోక్రటిక్ పార్టీ. సో రాడికల్ డెమోక్రటిక్ పార్టీని కూడా స్థాపించిన వ్యక్తి ఎంఎన్ రాయే. ఇతను మొట్టమొదటిగా కమ్యూనిస్ట్గా ఉండి తర్వాత ఆ కమ్యూనిస్ట్ విధానాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. సో ఎంఎన్ రాయ్. సో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలని చెప్పి ఫస్ట్ ఆయన ప్రపోజల్ ఇచ్చిన వ్యక్తి కూడా మనకి ఎంఎన్ రాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసండి, వెన్ డిడ్ బ్రిటిష్ యాక్సెప్ట్ ది ఐడియా ఆఫ్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? సో మనకి ఇక్కడ 1934లో ఎంఎన్ రాయ్ ఈ ఐడియా ఇచ్చినప్పుడు, సో అది బ్రిటిష్ అన్నారు వాళ్ళు, మన బ్రిటిషర్స్ ఆ ఐడియాని ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? సో దానికి ఆన్సర్ వచ్చేసండి మనకి ఆగస్ట్ ఆఫర్ అండి. మనకి ఆగస్ట్ ఆఫర్ 1940లో ఇచ్చారు. ఇది మనకి వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మన ఇండియన్ హెల్ప్ బ్రిటిష్ వాళ్ళకి కావాల్సి వచ్చింది. సో ఆ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ని హెల్ప్ కావడం వల్ల వాళ్ళు మనకి కొన్ని కన్సెషన్ ఇచ్చారనమాట. మనకు కొన్ని ఆటోనమీ, ఒక పొలిటికల్ ఆటోనమీ ఇవ్వాలని అనుకున్నారు. సో అందులో భాగంగా మనకి 1940 ఆగస్ట్ ఆఫర్లో మన భారతదేశానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి కావాలి, మనం దీన్ని ఏర్పరచుతామని చెప్పి మనకి లిఖితపూర్వకంగా ఒప్పుకున్న ఒకటి అగ్రిమెంటే ఈ ఆగస్ట్ ఆఫర్ అండి. ఇది 1940లో వచ్చింది. నెక్స్ట్ వచ్చి, ఎలక్షన్స్ ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ అండర్ విచ్ ప్లాన్? సో మనకి ఇక్కడ 1940లో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సో మనకి రాజ్యాంగాన్ని ప్రతిపాదించేటువంటి ఒక ఆర్గనైజేషన్ బాడీని, దానికి ఎలక్షన్స్ 1946లో జరిగాయండి. సో అప్పటికే మనకి ఇండిపెండెన్స్ వస్తుందని చెప్పి ఒక డిక్లరేషన్ వచ్చింది. సో ఆ తర్వాత జరిగిన చివరి ఎన్నికలు మనకి 1945లో మనకి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మనకి ఈ అసెంబ్లీస్ అండ్ మనకి సెంట్రల్ అసెంబ్లీ కానీ లేకపోతే ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ కానీ వాటికి ఎలక్షన్స్ పెండింగ్లో ఉండడం వల్ల 1946లో మనకి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో అటువంటిది ఏ ప్లాన్, బ్రిటిష్లోని ఏ ప్లాన్ ప్రకారంగా మనకి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పరచడం జరిగిందనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసండి క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారంగా మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ అనేది జరిగాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి, సో హౌ ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వేర్ ఎలక్టెడ్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? సో డైరెక్ట్లీ అంటే డైరెక్ట్ పీపుల్, ఓకే, డైరెక్ట్ ప్రజలు ఎన్నుకుంటే మనం దాన్ని డైరెక్ట్గా అంటామండి. ఇండైరెక్ట్లీ అంటే, సో ఇక్కడ కూడా మనకి పీపుల్ కాకుండా, సో పీపుల్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, సో మధ్యలో ఎవరండి, ఇక్కడ మనకి పీపుల్ ఉంటారు ఫస్ట్. సో వీళ్ళు కొంతమంది ఎన్నుకుంటారు, వాళ్ళు మనం రిప్రజెంటేటివ్స్ అంటామండి.
ఓకే, ఈ రిప్రజెంటేటివ్స్. సో వీళ్ళు తిరిగి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే సిఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎన్నుకుంటారనమాట. సో దీన్ని మనం ఇండైరెక్ట్ విధానం అని అంటాం. ఒకవేళ పీపుల్ డైరెక్ట్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎన్నుకుంటే ఇక్కడ దాన్ని మనం డైరెక్ట్ విధానంగాను, ఒకవేళ ఇండైరెక్ట్గా ఎన్నుకుంటే దాన్ని ఇండైరెక్ట్లీ అని అంటామండి. సో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది డైరెక్టా ఇండైరెక్టా అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసండి ఇండైరెక్ట్ అండి. సో ఇండైరెక్ట్లీ ఎలా? సో ఇండైరెక్ట్ ఎలా అంటే మనకి ఫస్ట్ ఒక సెంట్రల్ పార్లమెంట్ ఉండేది అప్పట్లో. బ్రిటిష్ మనం దాన్ని ఇంపీరియల్ పార్లమెంట్ అంటాం దాన్ని, ఇంపీరియల్ పార్లమెంట్. ఓకే, ఇంపీరియల్ బాడీ అంటాం దాన్ని. సో దాని కింద కొన్ని బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉండేటివండి. సో ఇవన్నీ అన్నీ కూడా బ్రిటిష్ ప్రావిన్సెస్. ఓకే, ఇవన్నీ బ్రిటిష్ ప్రావిన్సెస్. సో అవి కాకుండా ఇంకొక గ్రూప్ ఉండేదండి, దాన్ని మనం ప్రిన్స్లీ స్టేట్ అంటుంటాం. దీన్ని ప్రిన్స్లీ స్టేట్. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ప్లస్ బ్రిటిష్ ప్రావిన్సెస్ వీళ్ళందరూ కలిపి వీళ్ళ లోకల్లో ఒక అసెంబ్లీని ఎన్నుకుంటారు. ఓకే, మళ్ళీ తిరిగి ఆ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో మనకి రాజ్యసభలో ఎలక్షన్స్ జరుగుతుంటాయి కదా, సో దాని ఆధారంగా పిఆర్ మెథడ్ అంటాం దాన్ని, మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మెథడ్ అంటాము. సో ఆ మెథడ్ ప్రకారంగా మళ్ళీ తిరిగి వాళ్ళు ఈ ఇంపీరియల్ బాడీ, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బాడీని ఎన్నుకుంటారనమాట. సో ఆ విధంగా మనకి ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ యొక్క ఎలక్షన్స్ జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి దీనిలో ఎంతమంది ఉండేవాళ్ళు, దీని యొక్క కంపోజిషన్ ఏంటి? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఇనిషియల్లీ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ వేర్ 389. ఆఫ్టర్ ద పార్టీషన్ ఇట్ కేమ్ టు 299. సో మనం చెప్పుకున్నాం కదండి, ఇది మనకి 1946లో మనకి ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఏర్పడింది. ఓకే, అప్పుడు దాంట్లో ఇనిషియల్గా 389 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఓకే, ఎప్పుడైతే మనకి పార్టీషన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సపరేట్ అయిపోయాయో సో దాంట్లో కొన్ని పోస్టులు కూడా పాకిస్తాన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అప్పుడు మనకి చివరికి మిగిలింది 299 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా ఈ 299 మెంబర్స్లో కూడా బ్రేకప్ ఎలా ఉందంటే దీనిలో మనకి పొజిషను. సో దీనిలో 229 మెంబర్స్ వచ్చేసి బ్రిటిష్ ప్రావిన్సెస్, అంటే బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేసినటువంటి ప్రాంతాల నుండి 229 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 70 మందిని ప్రిన్స్లీ స్టేట్, అంటే అప్పుడు ఒక మనకి రాజ్యాలు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేటు, పటియాలా ప్రిన్స్లీ స్టేటు, జైపూరు, మైసూరు, ట్రావెన్కోర్, మనకి జూనాగఢ్, ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉండేవి అన్నమాట. వీటిని డైరెక్ట్గా కొన్ని రాజులు దాన్ని పరిపాలించేవారు. సో అటువంటి నుంచి 70 మందిని నామినేట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మన హైదరాబాద్ నిజాం కూడా మనకు ఒక వ్యక్తిని నామినేట్ చేయడం జరిగింది. సో ఈ 70 మంది ప్రిన్స్లీ స్టేట్ నుండి, సో ఈ 229 మెంబర్స్ వచ్చేసి డైరెక్ట్గా బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి ఎలక్ట్ చేయడం జరిగింది. సో 229 మెంబర్స్ యొక్క బ్రేకప్ వేకెన్సీ ఇలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వెన్ డిడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు మీట్ అయ్యింది? సో ఇది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసండి 9th December 1946. సో 1946లో ఎన్నికలు జరిగాయని చెప్పాం కదా. సో అదే 1946లో ఎన్నికలు అయిపోయిన తరువాత మనకి 9th Decemberలో మనకి ఫస్ట్ టైం మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ టెంపరరీ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నుకోబడిన తరువాత మనకి టెంపరరీగా ఒక చైర్మన్ని ఎన్నుకున్నారు. సో అప్పట్లో ఒక రూల్ ఉండేదండి, అప్పట్లో ఒక అన్రిటన్ రూల్ ఏముండేదంటే ఏదన్నా ఒక బాడీలో సీనియారిటీని ప్రామాణికంగా తీసుకునేవారండి. సో అప్పుడు ద సీనియర్ మోస్ట్ చైర్మన్ని ఒక పర్సన్ని చైర్మన్గా ఎన్నుకునేవారు టెంపరరీగా. ఆ తర్వాత ఆ టెంపరరీ చైర్మన్ అధ్యక్షతన ఒక పర్మనెంట్ చైర్మన్ని ఎన్నుకునేవారు. సో ఇది మనకి అనాదిగా వస్తున్నటువంటి ఒక పార్లమెంటరీ కన్వెన్షన్, అంటే ఒక పార్లమెంట్లో జరిగే ఒక ఆచారం లాంటిదని మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఫస్ట్ టెంపరరీ చైర్మన్ ఎవరు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఆన్సర్ వచ్చి డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఈజ్ ద ఫస్ట్ టెంపరరీ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్, హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? సో ఇక్కడ ఇతని అధ్యక్షతన, ఇతను టెంపరరీ ప్రెసిడెంట్ కాబట్టి ఒక పర్మనెంట్ ప్రెసిడెంట్ మనం ఎన్నుకోవాలి. సో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎవరు అయితే మనకు పర్మనెంట్ ప్రెసిడెంట్, అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పుకోవచ్చు. సో అతను ఎవరనేది క్వశ్చన్. సో ద ఆన్సర్ వచ్చేసండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇతను బీహార్కి చెందినటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటరు. తర్వాత మన స్వాతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఒక రాష్ట్రపతి కూడా మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారే. నెక్స్ట్ వచ్చేదండి హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? సో వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సో ఆన్సర్ వచ్చి హెచ్సి ముఖర్జీ, అంటే హరీంద్ర కుమార్ ముఖర్జీ. ఇది చాలా బుక్స్లో మనకి డైరెక్ట్గా
హెచ్సి ముఖర్జీ అని రాస్తుంటారు. సో అతని ఫుల్ నేమ్ వచ్చేసి హరీంద్ర కుమార్ ముఖర్జీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు ఒక్కోసారి ఆప్షన్లో డైరెక్ట్గా హరీంద్ర కుమార్ ముఖర్జీ అని చెప్పి దీంట్లో మళ్ళీ చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి మనకి కూడా క్వశ్చన్లు అడుగుతుంటారు, మనల్ని కొంచెం క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ని పెంచడానికి. సో మీరు పూర్తి పేరు హరీంద్ర కుమార్ ముఖర్జీ అని తెలుసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సలహాలు ఇచ్చే వ్యక్తి. సో అతను ఎవరు అనేది క్వశ్చన్. సో ఇతను ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావు. ఓకే, ఆన్సర్ వచ్చి బిఎన్ రావు. ఇతని పూర్తి పేరు బెనగల్ నరసింహరావు. యాక్చువల్గా బెనగల్ నరసింహరావు అనే వ్యక్తి మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, మన రాజ్యాంగాన్ని ప్రతిపాదించే ఒక బాడీకి సో ఇతను మన ప్రత్యేకమైన సలహాదారుగా నియమించబడ్డాడు. సో ఈ బిఎన్ రావు గురించి మీరు కొంచెం తెలుసుకోవాలండి. ఇతను అప్పట్లో ఒక గ్రేటెస్ట్ లాయర్. ఇతను బ్రిటిష్ ఇండియాలో పనిచేశారు. తర్వాత మనకి అంతర్జాతీయ కోర్టు, సో ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది కదా, ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా మన భారతదేశం తరపు నుంచి కూడా ఈయన అందులో ఒక జడ్జిగా కూడా చాలా కాలం పనిచేశారు. ఇతను అప్పట్లో ఉన్నటువంటి మేధావి, అప్పట్లో ప్రపంచంలో ఉన్న అన్ని ఒక రాజ్యాంగాల మీద పరిపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతన్ని సలహాదారుడుగా నియమించడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇతని గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలంటే, మనకి డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి కదా. సో ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మన రాజ్యాంగం రాయాలని చెప్పేసి ఒక సలహాని కూడా ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మనకి బిఎన్ రావు గారే. ఈయన సలహా మేరకే మనము డిపిఎస్పి, మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వెన్ వాజ్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అడాప్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి అబౌట్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అండి. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అన్నది దీన్ని మనం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. మన కాన్స్టిట్యూషన్లో మీరు చూస్తే కనుక ఫస్ట్ అది ప్రియాంబుల్తో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం ప్రియాంబుల్ అంటాం. ఫస్ట్ దాన్ని మనం దీన్నే తెలుగులో మనం ఏమంటామంటే పీఠిక అని కూడా అంటాము తెలుగులో. సో ఈ ప్రియాంబుల్ యొక్క బేస్, సో మనం ప్రియాంబుల్ మనం ఇప్పుడు చదివితే దాంట్లో మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్ని మన రాజ్యాంగాన్ని నడిపించే కొన్ని వాల్యూస్, కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ మనం దాంట్లో పెట్టుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో జస్టిస్ అయితేనేమి, లిబర్టీ, మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను, మనకి ఫెటర్నిటీ, డెమోక్రటిక్ నేచర్ ఆఫ్ దిస్ కంట్రీ అనేది కొన్ని వాల్యూస్. ఓకే, దానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఈ ప్రియాంబుల్లో రావడం జరిగింది. సో అటువంటి ప్రియాంబుల్ అనేది దేన్ని మన ఆదర్శంగా తీసుకుని రాసామంటే దాన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటాం. సో దీన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. సో ఆ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లోనే జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రియాంబుల్ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ నుంచే మనం ప్రియాంబుల్ని తయారు చేసామండి. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది ఎప్పుడు మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేశారనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసండి 22 జనవరి 1947లో ఇది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది అడాప్ట్ చేశారు. సో మీకు డౌట్ రావచ్చు, సార్ 1946లోనే మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్ట్ చేశాం కదా, 1947లో ఎందుకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని మీకు డౌట్ రావచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 1946 నుంచి 1947 వరకు కూడా మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ వాతావరణం ఉండేదండి. అప్పుడు మనకి డివిజన్ అయింది కదా. సో అప్పుడు మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, టోటల్గా మనకి 399 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో ఆ వెళ్ళాక మన స్ట్రెంత్ కాస్త 299కి అయిపోవడం జరిగింది. అదే టైంలో మనకి కొన్ని కమ్యూనల్ వైలెన్స్, సో హిందూ ముస్లిం మతతత్వ ఘర్షణలు కూడా జరగడం జరిగింది. సో అటువంటి టైంలో మనకి ఈ కాలంలో అంతా కూడా మనకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది సరిగ్గా పనిచేయలేదండి. అంటే వాళ్ళు మీట్ కాలేకపోయారు. సో వాళ్ళంతా కూడా వాళ్ళ టైంని అంతా కూడా ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలోనే వెచ్చించారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ కాన్స్టిట్యూషనల్ ఈ అసెంబ్లీ బాడీ అనేది ఎక్కువగా మీట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే 1947లో మనకి పూర్తిగా ఈ డివిజన్ అనేది పర్ఫెక్ట్గా ఇండియా పాకిస్తాన్ జరిగిపోయిందో ఆ తర్వాతనే ఒరిజినల్గా ఈ కాన్స్టిట్యూషన్ మీద మన ఇండియా సీరియస్గా వర్క్ చేయడం ప్రారంభించింది. సో అందులో భాగంగానే మనకి 22 జనవరి 1947 రోజు మనకి ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. సో దాని ఆధారంగానే మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఇట్. సో మనకి క్వశ్చన్ అడగొచ్చు అనమాట డైరెక్ట్, ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ సో ప్రియాంబుల్ ఇస్ బేస్డ్ ఆన్ అనే క్వశ్చన్ రావచ్చండి. దానికి ఆన్సర్ వచ్చేసి మనకి ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వెన్ వాజ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ద యూనియన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో భారత జాతీయ జెండాని ఎప్పుడు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అండి, వచ్చి 22 జూలై 1947. నెక్స్ట్ వచ్చి, వెన్ వాజ్ ద జనగణమన అడాప్టెడ్ యాజ్ ద నేషనల్ యాంథమ్. ఓకే, సో జనగణమనని మన నేషనల్ యాంథమ్గా మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో.
సో ఆన్సర్ వచ్చేసండి 24th January 1950. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ హౌ మెనీ పార్ట్స్, ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ కమెన్స్మెంట్. ఓకే, సో మనము మొట్టమొదటిసారిగా మనకి 1949లో మన కాన్స్టిట్యూషన్ రెడీ అయింది. సో అప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉండేది, పార్ట్స్ ఎన్ని భాగాలుగా ఉండేది, దాని ఎన్ని ఆర్టికల్స్ అంటే అధికరణలు మరియు షెడ్యూల్స్ ఎన్ని షెడ్యూల్స్ ఉండేవండి. సో ఇది క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసి 395 ఆర్టికల్స్ ఉండేది, అవి 22 పార్ట్స్గా ఉండేవి, తర్వాత 8 షెడ్యూల్స్గా ఉండేది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నాయనేది మనకి నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఎట్ ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ హౌ మెనీ పార్ట్స్, ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్. ప్రస్తుతం మనకు ఉన్న కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి అంటే 2023 January ఈ టైంకి మనకి ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని పార్ట్స్ అండ్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చి ప్రజెంట్ మనకి 448 ఆర్టికల్స్ ఉన్నాయి, అవి 25 పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పార్ట్స్ మనకి పెరిగాయి, షెడ్యూల్స్ కూడా 8 ఉండేవి గతంలో, అవి కాస్త 12 అయ్యాయి. ఆ తర్వాత ఆర్టికల్స్ కూడా మనకి 395 ఉండేవి, అవి కాస్త ఇప్పుడు 448 అయ్యాయి. నెక్స్ట్, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హ్యాడ్ మెట్ ఇన్ హౌ మెనీ సెషన్స్. సో ఎన్ని సెషన్స్లో మనకి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నది మీట్ అవ్వడం జరిగిందనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసండి 11 సెషన్స్ అండి. 11 సెషన్స్లో మనకి కాన్స్టిట్యూషన్ అనేది తయారైంది. సో ఈ మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టోటల్గా 11 సెషన్స్ మన కూర్చోవడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పట్టినటువంటి సమయము. సో ఇది క్వశ్చన్. ఆన్సర్ అండి 2 years 11 months and 17 days. ఓకే, కొన్ని బుక్స్లో ఇది 18 days అని ఉంటుందండి. సో ఇది మనం టెక్నికల్గా చెప్పాలంటే 18th డే అనేది కాదు, ఎందుకంటే 18th డే రోజు మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న రోజు అండి. ఆ రోజు మనం అందరూ సంతకాలు పెట్టారు. యాక్చువల్గా ఆ రోజు మనకి మన భారత రాజ్యాంగం తయారు చేయడానికి డిస్కషన్ ఏం జరగలేదు. డిస్కషన్ అనేది 17 daysలోనే జరిగిపోయింది. ఈరోజు లాస్ట్ ఫైనల్ జరిగింది 17th డే రోజు. 18th డే రోజు వాళ్ళు దాన్ని సంతకం పెట్టారు కాబట్టి మనం దాన్ని ప్రిపరేషన్ టైం కింద మనం తీసుకోము లెక్కలోకి. కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 years 11 months 17 days అనేది ఆన్సర్. నెక్స్ట్ వచ్చి, హౌ మచ్ మనీ స్పెంట్ ఇన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మనకి ఖర్చు అయినటువంటి డబ్బులు ఎన్ని. సో ఆన్సర్ వచ్చేసండి 64 lakhs. 64 lakhstoni మనకి టోటల్గా మనకు వచ్చినటువంటి ఖర్చు, మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మన ప్రభుత్వం వెచ్చించిన డబ్బు 64 lakhs. నెక్స్ట్, వెన్ వాజ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పబ్లిష్డ్. సో డ్రాఫ్ట్ అంటే ఏంటి, డ్రాఫ్ట్ అంటే తెలుగులో ముసాయిదా. సో డ్రాఫ్ట్ అంటే ముసాయిదా. సో మొట్టమొదటి ముసాయిదా అన్నది ఎప్పుడు పబ్లిష్ చేయడం జరిగింది అంటే మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో వాళ్ళు చేసిన డిస్కషన్ ఆధారంగా దాన్ని మొట్టమొదటిసారిగా లిఖిత రూపంలో ఇచ్చింది. దాన్ని మనము ముసాయిదా అంటాము. అంటే ఈ డ్రాఫ్ట్ అనేది ఫైనల్ కాదు, దీని మీద కూడా మళ్ళీ చర్చలు జరుగుతాయి. సో దానిలో కూడా చేంజెస్ ఉంటాయి, కానీ మొట్టమొదటి ఆ డిస్కషన్ అన్నింటినీ ఒక లిఖిత రూపంలో పెట్టిన దాన్ని మనము డ్రాఫ్ట్ అని అంటామండి. సో ఈ డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు పబ్లిష్ అయింది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసండి జనవరి 1948 ఉంది. ఇక్కడ మనకి ఇది 8 months అని ఇచ్చాం కదా. సో ఇది డ్రాఫ్ట్ అనేది ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది మనకి పబ్లిష్ అయింది January 1948లో. సో మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎప్పుడు పెట్టారండి, మనకి 1947లో పెట్టారు కదా 22nd Januaryకి. సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1 year దాకా మనకి జరిగిన డిస్కషన్స్ అండి. ఆ డిస్కషన్ బేస్ చేసుకొని January 1948 రోజు మనకి మొట్టమొదటి ముసాయిదా ఒక రిటర్న్ ఫామ్లో కాన్స్టిట్యూషన్ మనం ముందు పెట్టింది 1948లో. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 8 months అన్నది, ఆ తర్వాత 8 నెలలు మనకి గడువు ఇచ్చారండి. ఈ ముసాయిదాని మళ్ళీ మనకి ఓ పబ్లిక్లో పెట్టారు, అంటే మన ప్రజలకి ఇది అందుబాటులో ఉంచారండి. అప్పుడు దానివల్ల ఏం బెనిఫిట్ అంటే ఈ ప్రజలు కూడా ఈ ఇచ్చిన డ్రాఫ్ట్ బిల్లు చదివి వాళ్ళ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి తెలియజేస్తారు. సో అందులో ఏమన్నా వాళ్ళ ఒపీనియన్స్ని ఆధారంగా తీసుకొని ఈ డ్రాఫ్ట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. సో 8 నెలలు దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. సో వివిధ ప్రజలు, మేధావులు వాళ్ళందరూ కూడా దీనికి వాళ్ళ యొక్క థాట్స్ ఇచ్చారు, దాంట్లో చేంజెస్ ప్రపోజ్ చేశారు. ఇది ఎంత డెమోక్రటిక్ అంటే ఎంత మనకి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందంటే వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్లో దగ్గర ఒక 2000 ప్రపోజల్స్ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అప్పుడు డిబేట్ చేసి వాటి మీద వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఫైనల్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసాం. అంటే చూడండి అప్పట్లో ఎంత డెమోక్రటిక్గా ఉండేది. సో ఇప్పుడు అంటే మనకి డెమోక్రటిక్స్ వాల్యూస్ అంతగా లేవు, కానీ 1947లో మీరు చూస్తే 8 నెలలు గడువు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ప్రతి అంశాన్ని చర్చించడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్.
నెక్స్ట్ వచ్చి వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ పాస్డ్ అండ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మన కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే ఎప్పుడు ఫైనలైజ్ చేశారనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసండి 26 నవంబర్ 1949. 26 నవంబర్ 1949 రోజు మనకి ఫైనల్గా కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. మీరు ప్రియాంబుల్ అంటే మన ప్రాదేశిక లేదా పీఠిక అంటాము, లేకపోతే ప్రాదేశిక అంటాం. సో ఆ పీఠికలో మీరు చూస్తే లాస్ట్ కింద ఒక ఎండ్ డేట్ ఉంటుందండి. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హియర్ బై సాల్మన్లీ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో మేము భారత ప్రజలము, సో వీఆర్ యాక్సెప్ట్ దిస్ కాన్స్టిట్యూషన్, సో విత్ లిబర్టీ, మనకి దానిలో లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ ఇవన్నీ ఉండి కూడా చివరికి ఆన్ దిస్ డే ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చివరిలో మనకి డేట్ ఉంటుందండి. సో ఆ డేట్ రోజు ఫలానా డేట్ రోజు ఈ కాన్స్టిట్యూషన్ ఫైనలైజ్ అయిందని చెప్పి అందరూ సంతకాలు పెట్టారండి. ఆ డేట్ వచ్చేసి మనకి 26 నవంబర్ 1949. నెక్స్ట్ వచ్చి హూ ఎలెక్టెడ్ యాజ్ అ స్పీకర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి మొట్టమొదటి స్పీకర్ ఎవరు? సో ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఇది మన రాజ్యాంగానికి తయారు చేయడానికి సంబంధించినటువంటి ఒక బాడీ. సో దీనికి అప్పుడు 2 వర్క్స్ ఉండేయండి. ఒకటి మన కాన్స్టిట్యూషన్ని తయారు చేయడము, ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంటరిమ్ పార్లమెంట్గా కూడా ఇది మనకి వర్క్ చేసేది, ఓకే. సో ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఒరిజినల్గా దీని యొక్క పని అనేది మనకి రాజ్యాంగాన్ని తయారు చేయడం, ఓకే, రాజ్యాంగాన్ని తయారు చేయడం. కానీ మనకి తెలుసు 1947లోనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ఇది మళ్ళీ ఫైనల్ ఎప్పుడైందని కాన్స్టిట్యూషన్ మనకి 1949లో అయింది కదా. అప్పుడు మన 47 నుంచి 49 వరకు మరి మన భారతదేశానికి చట్టాలు కూడా చేయాలి కదా. అంటే కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం తయారు చేసుకుంటూనే మనకి డే టు డే పరిపాలన కూడా చేయాల్సిన అవసరం ఉండేది. అప్పుడు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని తీసుకుంది. అప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఒకరోజు సెషన్ కూర్చున్నప్పుడు ముందుగానే అనుకునేవాళ్ళు ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి నార్మల్గా మన పార్లమెంట్ లాగా చట్టాలు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు పార్లమెంట్ లాగా కూర్చునేవాళ్ళు. సో సేమ్ బాడీ, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ అండ్ ఇంటరిమ్ పార్లమెంట్ బాడీ ఆల్సో. సో పార్లమెంట్గా ఎప్పుడైతే కూర్చున్నారో వాళ్ళు చట్టాలు చేయడానికి కూర్చున్నారో దాన్ని మాత్రము అప్పుడు అది పార్లమెంట్గా ఫంక్షన్ చేసేది. దాని అప్పుడు హెడ్ ఎవరండి? దానికి స్పీకర్ ఉండేవారు. దానికి స్పీకర్, ఇది ఒక పార్లమెంట్ అనుకోవచ్చు మనం. సో కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసినప్పుడు ఎవరు? దానికి ప్రెసిడెంట్ ఉండేవారు. సో ఈ ప్రెసిడెంట్ వచ్చి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఎప్పుడైతే ఇది పార్లమెంట్గా కూర్చునేదో దానికి వచ్చి స్పీకర్ ఉండేవారండి. ఆ స్పీకర్ ఎవరు అనేది మనకి క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చి గణేష్ వాసుదేవ్ మావలంకర్. వీరిని మనం పాపులర్గా దాదాసాహెబ్ అని కూడా పిలుస్తుంటామండి. సో అతను మీకు బుక్స్లో మనకి జీవి మావలంకర్ అని ఉంటుంది. సో ఇతని పూర్తి పేరు వచ్చేసి గణేష్ వాసుదేవ్ మావలంకర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, నేమ్ ద ఉమెన్ మెంబర్స్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది? సో వారి పేర్లు ఏంటి? ఉమెన్ మెంబర్స్ అన్నది క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే మనము దేర్ ఆర్ 15 ఉమెన్ మెంబర్స్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే మొత్తం 15 మంది మహిళలు మన భారత రాజ్యాంగం తయారు చేసేటువంటి బాడీలో ఆ వ్యవస్థలో అప్పుడు ఉండేవాళ్ళండి. 15 మంది మహిళలు ఉండేవాళ్ళు. సో ఆ 15 మంది మహిళల్లో మన పేర్లు చెప్పుకుందామండి. ఫస్ట్ పేరు వచ్చేసి అమ్ము స్వామినాథన్ ఫ్రమ్ తమిళనాడు, దాక్షాయణి వేలాయుధం ఫ్రమ్ తమిళనాడు, బేగం ఐజాజ్ రసూల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బేగం ఐజాజ్ రసూల్ అనే ఆవిడ షీ ఈజ్ ద ఓన్లీ ముస్లిం ఉమెన్ అండి. ఓన్లీ ముస్లిం ఉమెన్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో మనకి క్వశ్చన్ అడగొచ్చు ఇక్కడ. సో మనకి టెల్ ద పర్సన్ హూ ఇస్ ద ఓన్లీ ముస్లిం ఉమెన్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పి మనకి కొన్ని ఆప్షన్లు ఇస్తారు. సో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బేగం ఐజాజ్ రసూల్, ఈమె ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి లేడీ అండి. సో ఈమె కూడా అప్పుడు ఈ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక పార్ట్. నెక్స్ట్ వచ్చి దుర్గాబాయ్ దేశ్ముఖ్ అండి. ముఖ్యంగా మన తెలుగు పీపుల్కి ఇది చాలా గర్వకారణము అండ్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా స్టేట్ పీసీఎస్లో అయితే మాత్రం కనుక మనం దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఎందుకంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి గురించి మనకి చాలామంది తెలుసు, మనం చదువుకుని ఉన్నాము. మనకి ఆంధ్ర మహిళా సభలో కూడా ఈమె చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో నెక్స్ట్ వచ్చి హన్స్ మెహతా. నెక్స్ట్ వచ్చేసండి కమలా చౌదరి. నెక్స్ట్ వచ్చి లీలా రాయ్. నెక్స్ట్ మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రాజ్ కుమారి అమృత్ కౌర్. ఇక్కడ మీకు రాజ్ కుమారి అమృత్ కౌర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలండి. షీ ఈజ్ ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మొట్టమొదటి మనకి ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే రాజ్ కుమార్ అమృత్ కౌర్. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చండి, మొట్టమొదటి మహిళా ఆరోగ్య మంత్రి ఎవరంటే కూడా రాజ్ కుమార్ అమృత్ కౌరే ఆన్సరు.
మనకి ఢిల్లీలో బిగ్గెస్ట్ హాస్పిటల్ ఉంది కదండి, దాని పేరు ఎయిమ్స్ అండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి శంకుస్థాపన చేసినటువంటి మంత్రి గారు కూడా రాజ్కుమారి అమృత్ కౌర్. సో మీరు రాజ్కుమారి అమృత్ కౌర్ గురించి ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి రేణుకా రాయ్, సరోజిని నాయుడు. మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మన ముఖ్యంగా మన 2 తెలుగు స్టేట్స్కి సరోజిని నాయుడు గారు. సో షీఈ్ మనం ఆమెని మన భారతదేశ గాన కోకిలగా అని కూడా చెప్పుకుంటాము, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటాం ఇంగ్లీష్లో. సో ఆమె కూడా చాలా మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా కీ రోల్ ప్లే చేశారండి. ఆ తర్వాత వీరు మనకి గవర్నర్గా కూడా ఉన్నారు. సో సరోజిని నాయుడు ఆల్సో మన 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 హైదరాబాద్ ప్రాంతం నుంచి ఉన్న ఆవిడే. సో మనకి తెలంగాణ స్టూడెంట్స్కి వస్తే మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, మనకి నిజాం కాలేజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరంటే మనకి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు. సో ఈ వీళ్ళ ఫాదర్ అండి యారా అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. సో ఈయన మనకి ఫస్ట్ ప్రిన్సిపాల్ అండి మన నిజాం కాలేజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపాల్. సో ఈ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ యొక్క డాటరే ఈ సరోజిని నాయుడు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈమె కూడా మన హైదరాబాద్ మన కేంద్రంగా పెట్టుకొని ఈమె మన తర్వాత మనకి జాతీయ కాంగ్రెస్కి ఈమె అధ్యక్షులు కూడా పనిచేశారు. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి సుచేత కృపలాని. సో సుచేత కృపలాని గురించి కూడా మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలండి. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అండి, మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టర్ ఎవరంటే సుచేత కృపాలిని. సో ఈమె కూడా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక ఉమెన్ మెంబరు. సో ఈ స్టేట్ వచ్చండి యూపీ అండి. సో యూపీ రాష్ట్రానికి ఈమె మొట్టమొదటి మన యూపీ రాష్ట్రానికి కూడా మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టరు. అలాగే మన దేశంలో కూడా మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుచేత కృపలాని. నెక్స్ట్ వచ్చి విజయలక్ష్మి పండిట్. సో ఈమె గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. ఈమె జవహర్లాల్ నెహ్రూ గారికి సిస్టర్ అండి, వారి సహోదరి. సో ఈమె ఫస్ట్ మన భారతదేశ తరపున ఐక్యరాజ్య సమితికి రాయబారిగా కూడా పనిచేశారు విజయలక్ష్మి పండిట్. ఆ తర్వాత ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి కూడా గవర్నర్ కూడా పనిచేశారండి, చాలా కీ రోల్ ప్లే చేశారు మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో. నెక్స్ట్ లాస్ట్ నేమ్ వచ్చేసండి యాన్నీ మాస్కరెన్. సో ఈ 15 మంది పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఆప్షన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మహిళా మెంబర్స్ ఎవరని చెప్పేసి. సో మీరు నోట్స్ తయారు చేసుకున్నప్పుడు ఇవి మాత్రం చదవండి. మనకి నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ కమిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. సో భారత రాజ్యాంగానికి సంబంధించిన ఇంపార్టెంట్ కమిటీస్ గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీకి చైర్మన్ ఎవరు? సో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటంటే దీన్ని మనం తెలుగులో ముసాయిదా కమిటీ అంటామండి, ముసాయిదా కమిటీ అంటాం. ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు అంటే మన భారత రాజ్యాంగానికి లిఖిత రూపం ఇచ్చేటువంటి కమిటీని మనం డ్రాఫ్టింగ్ కమిటీ అంటామండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ, ఎందుకంటే మన రాజ్యాంగం ఈరోజు మనం ఏదైతే మనం చదువుతున్నామో దానికి లిఖిత రూపం ఇచ్చినటువంటి వ్యక్తి అంటే ఆ కమిటీ అనేది డ్రాఫ్టింగ్ కమిటీ. అందుకే మనము రాజ్యాంగం చదివినప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ అని చదువుతుంటామండి. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన లిఖిత రాజ్యాంగం ఆధారంగానే మనం చదువుతున్నాం ఈరోజు. ఆ వర్డింగ్స్ అనేది ఫామ్ చేసింది వీళ్ళే. సో దానికి చైర్మన్ ఎవరు అనేది మనకు క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికి చైర్మన్ వహించారండి. దాంతోపాటు మనం దీంట్లో మెంబర్స్ పేరు కూడా మనం చూద్దాము, వారు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ మెంబర్స్ ఎవరంటే ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. సో ఈయన గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా ఈయన మన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అండి గోపాలస్వామి అయ్యంగార్ గారు. నాకు తెలిసి మీరు ఒకసారి సెర్చ్ చేయండి, రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు డిస్టిక్ అనుకుంటాను. సో ఈయన మన దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహించారు. నెక్స్ట్ వచ్చి మహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి. సో వీళ్ళు కూడా మెంబర్స్, ఈ 4 మెంబర్స్ ప్లస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో వీళ్ళు అందరూ కలిసి కూడా మనకి డ్రాఫ్టింగ్ కమిటీలో పనిచేశారు. సో లాస్ట్ నేమ్ వచ్చి బిఎల్ మిఠల్ కూడా వర్క్ చేశారండి. సో వీళ్ళందరూ కూడా మనకి మెంబర్స్. సో డిఆర్ అంబేద్కర్ గారు దీనికి చైర్మన్. అండ్ డిపి ఖైతన్, నెక్స్ట్ పేరు వచ్చి డిపి ఖైతన్ అండి. ఇతను కూడా తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో వీళ్ళు టోటల్గా మనకి 1 2 3 4 5 6 మెంబర్స్ ప్లస్ 1 చైర్మన్ అండి. సో ఇది అబౌట్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసండి హూ ఇస్ ద హెడ్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. సో యూనియన్ కాన్స్టిట్యూషన్కి మనకి ఈ కమిటీకి హెడ్ ఎవరు? సో ఆన్సర్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. నెక్స్ట్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ యూనియన్ పవర్స్ కమిటీకి హెడ్ ఎవరు? ఆన్సర్ వచ్చండి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 2 అయితే మనకి ఫ్యాక్ట్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి హూ ఇస్ ద హెడ్ ఆఫ్ స్టేట్స్ కమిటీ. సో రాష్ట్రాల కమిటీకి సంబంధించి కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? సో ఆన్సర్ కూడా జవహర్లాల్ నెహ్రూ మళ్ళీ. నెక్స్ట్ వచ్చి హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కమిటీకి హెడ్ ఎవరు? సో ఆన్సర్ వచ్చి మళ్ళీ
జవహర్లాల్ నెహ్రూ అండి. నెక్స్ట్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది అడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్? సో నేషనల్ ఫ్లాగ్ హెడ్ ఆఫ్ కమిటీకి హెడ్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ ఆన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఆన్సర్ వచ్చి జీవి మావలంకర్. ఇతన్ని మనం అనుకున్నాము, ఇతను స్పీకర్ కూడా హీజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆల్సో, అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్టెడ్ స్పీకరు గణేష్ వాసుదేవ్ మాల్వంకర్. మనం ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఈయన గురించి తెలుసుకున్నాం కూడా. నెక్స్ట్ వచ్చి హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ? ఫండమెంటల్ రైట్స్ యొక్క సబ్ కమిటీకి హెడ్ ఎవరు? సో ఆన్సర్ వచ్చి జేబీ కృపలాని. ఆన్సర్ వచ్చి జేబీ కృపలాని. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ ఆన్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్? మైనారిటీ మరియు మనకి ట్రైబ్స్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఉంటాయి కదండి, షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 ఏరియాస్ అంటుంటాం కదా. సో అటువంటి కమిటీకి హెడ్ ఎవరు చేశారు? సో దానికి ఆన్సర్ వచ్చేసి మనకి వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన మన మొట్టమొదటి హోంమంత్రి కూడాను. నెక్స్ట్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ కమిటీ? హౌస్ కమిటీకి హెడ్ ఎవరు? ఆన్సర్ వచ్చి పట్టాభి సీతారామయ్య. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బోత్ తెలుగు స్టేట్స్. పట్టాభి సీతారామయ్య గారు మీకు తెలిసిన వారే. సో ఈయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పనిచేశారు. సో చాలా కీలకమైన నేత కాంగ్రెస్లో అప్పట్లో, ఫ్రీడమ్ ఫైటర్ కూడా. మన ఆంధ్ర బ్యాంక్ కూడా వ్యవస్థాపకుల్లో మన ఆంధ్ర బ్యాంక్ని కూడా స్థాపించింది కూడా పట్టాభి సీతారామయ్య గారే. నెక్స్ట్ నేమ్ సమ్ తెలుగు పీపుల్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న వ్యక్తుల పేరు అడిగారండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఒకటి వ్యత్యాసం గమనించవచ్చు తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రాంతానికి. సో తెలంగాణ ప్రాంతం అన్నది ప్రిన్సిలీ స్టేట్ అండి, అప్పుడు ప్రిన్సిలీ స్టేట్ అండి మన తెలంగాణ. ఆంధ్ర వచ్చేసండి బ్రిటిష్ ప్రావిన్స్. సో ఇది బ్రిటిష్ ప్రావిన్స్ అండి. ఆ ప్రావిన్స్ పేరు ఏంటంటే మెడ్రాస్. సో ఇది మద్రాసులో భాగంగా ఉండేది. సో ఈ హైదరాబాద్ ప్రాంతం వచ్చేసి మాత్రము నిజాం ద్వారా పరిపాలించబడేది. సో ఇది ప్రిన్సిలీ స్టేట్. సో మనం ఇందాక అనుకున్నాం కదండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కంపోజిషన్లో, ఇక్కడ ఏమనుకున్నాం మనము, ఇక్కడ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ బ్రిటిష్ నుంచి ఎన్నిక కాబడినటువంటి వారు. సో ఆ 229 మెంబర్స్లో వీళ్ళు ఉన్నారు. ఓకే, ఈ మన ప్రిన్సిలీ స్టేట్లో 70 మంది కదా. సో వీళ్ళు కింగ్ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు. సో ఎఫెక్ట్ ఇక్కడ ఏమవుతుంది, హైదరాబాద్ నుంచి ఒక్కరే ఉన్నారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. సో అతని పేరు అక్బర్ హైదర్ అలీ అనుకుంటాను. సో ఆ పర్సన్ని మనకి నిజాం దానిలో నామినేట్ చేశారు. కాకపోతే అప్పుడు నిజాము మరియు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గొడవల కారణంగా ఈ పర్సన్ కూడా ఎప్పుడు కూడా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు. సో లిటరల్లీ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ నుంచి ఒక వ్యక్తి నామినేట్ అయినప్పటికీ కూడా అతను పెద్దగా దీనిలో పాలు పంచుకోలేదు. బట్ ఈ 229 మెంబర్స్లో తెలుగు వాళ్ళు ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర రాయలసీమ ప్రాంతము లేకపోతే ఉమ్మడి మద్రాస్ ప్రాంతంలో ఉన్న ప్రావిన్స్ నుంచి చాలామంది తెలుగు వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నారండి. సో వాళ్ళ పేర్లు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరిగా. ఫస్ట్ పేరు వచ్చి మన కాళ వెంకట్రావు గారు, ఈయన కాకినాడకు చెందినవారు. నెక్స్ట్ తిరుమల రావు. నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం పంతులు, ఈయన మనకి చాలా సుపరిచితులు. ఆంధ్ర రాష్ట్రానికి ఈయన మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశారు. రామకృష్ణ రంగారావు గారు, ఈయన మనకి విజయనగరం సంస్థానానికి సంబంధించినటువంటి రాజు. నీలం సంజీవ్ రెడ్డి, ఇది మళ్ళీ మనకి సుపరిచితమైన పేరే. ఈయన మనకి రాష్ట్రపతి కూడా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ కూడా ఆయనే పనిచేశారు. కల్లూరి సుబ్బారావు గారు, న్యాపతి మాధవరావు గారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అల్లాడి కృష్ణస్వామి గారి గురించి మనం చెప్పుకున్నాం కదా, డ్రాఫ్టింగ్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబరు. ఈయన రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చి సత్యనారాయణ మోటూరి. దుర్గాబాయ్ దేశ్ముఖ్ మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ కూడా మన మన ఆంధ్ర నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారండి మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఆచార్య ఎన్జి రంగా, ఇతను కూడా మనకి సుపరిచితులే. మనకి ఈయన మన రైతాంగ మనకి ఫార్మర్ ఆర్గనైజేషన్కి ఈయన హెడ్ అండి, ఆచార్య ఎన్జి రంగా. అప్పుడు మనకి యూనివర్సిటీ పేరు కూడా ఉండేది, ఎన్జి రంగా యూనివర్సిటీ అని చెప్పి. ఈయన రైతులకి మనం విద్యాబోధన చేయడం, రైతు బడి లాంటి ఎన్నో సంస్కరణలు చేపట్టినటువంటి వ్యక్తి. సో ఇతను కూడా చాలా ఫేమస్ మనకి. నెక్స్ట్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నామండి. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు కూడా మనకి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా ఒకరన్నమాట. సో వీళ్ళందరూ కూడా మనకి మన తెలుగు వాళ్ళండి. వీళ్ళందరూ తెలుగు వాళ్ళు ఎవరైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నారో. సో వీళ్ళందరి పేరు కూడా మనకి ఏదైనా ఒక క్వశ్చన్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ క్వశ్చన్ యాక్చువల్గా మీకు చెప్దాం అనుకున్నాను. సో ఇవ్వండి మనకి ఫైనల్గా మనకి భారత రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ రోజుకి ఇంతే. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం. రైట్.